బాస్ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ని తొలగించనుందా బీసీసీఐ? నయా కోచ్ లిస్ట్ వచ్చింది. రేస్లో 5గురు బీభత్సమైన మాజీ ప్లేయర్స్. బాస్ బీసీసీఐతో గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ 2027 వరల్డ్ కప్ వరకు ఉంది. కానీ తన కోచింగ్లో టీమిండియా పర్ఫార్మెన్స్ చూశాక వీలైనంత తొందరగా బీసీసీఐ గౌతమ్ గంభీర్ని కోచ్ పదవి నుండి తొలగించాలి అని అనుకుంటుంది. మరి గంభీర్ని తప్పిస్తే టీమిండియా కోచ్గా మారే అవకాశం ఎవరికి లభించనుంది? ఈ లిస్టులో 5గురు క్రికెట్ దిగ్గజాల పేర్లున్నాయి. వారెవరెవరో చెప్పే ముందు గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టీమిండియా పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో, టీమిండియాని గంభీర్ ఎలా నాశనం చేశాడో చూసేద్దాం. జూలై 2024 నుండి గంభీర్ టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత టీమిండియాని శ్రీలంక ఓడిఐ సిరీస్లో ఓడించేసింది. శ్రీలంక లాంటి టీం అసలు టీమిండియాని ఓడించడం ఏంటి బాస్? దారుణం. కాకపోతే ఇక్కడితో ఆగిపోలేదు బాస్. లిస్ట్లో ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఏవీ దాచట్లేదు బాస్, అన్నీ చెప్పేస్తా. ఆ తర్వాత గంభీర్ స్థానంలో ఎవరు కోచ్ అయ్యే అవకాశం ఉందో కూడా మాట్లాడుకుందాం. ఇక శ్రీలంకతో ఓడిఐ సిరీస్ ఓడాక న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఓడింది. అది 3-0తో. అది సొంత గడ్డపై. నిజంగా బాస్ పరువు పోయింది. చరిత్రలో అంతకుముందెప్పుడు ఇలా చిత్తుగా ఓడిందే లేదు. కానీ గంభీర్ పుణ్యమా అని న్యూజిలాండ్ చరిత్ర తిరగరాసింది. ఇలా ఎందుకంటున్నానంటే బాస్, గంభీర్ కోచ్ అయ్యాక టెస్ట్ ఫార్మాట్ నుండి రోహిత్ కోహ్లీలను తప్పించడమే పనిగా పెట్టుకున్నాడు. దానివల్ల డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం దెబ్బతింది. ప్లేయర్స్ గ్రూపులుగా విడిపోయారు. మరి ఇలా ప్లేయర్స్ విడిపోతే మ్యాచ్లు ఎలా గెలుస్తారు బాస్? క్రికెట్ అనేది టీమ్ గేమ్. టీం అంతా కలిసికట్టుగా ఆడితేనే మ్యాచ్లు గెలుస్తారు. లేదంటే న్యూజిలాండ్ చేసినట్లు వైట్ వాష్ చేసి టీమిండియా ఇమేజ్ని డ్యామేజ్ చేసి వెళ్ళిపోతారు. అందుకే న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ ఫార్మాట్ ఓటమి క్రెడిట్ గౌతమ్ గంభీర్దే. ఇక ఆ తర్వాత గంభీర్ కోచింగ్లో ఆస్ట్రేలియాతో 3-1తో టెస్ట్ సిరీస్ ఓడాం. ఈ సిరీస్ ఆస్ట్రేలియాలో జరిగింది. మీకు తెలుసా బాస్, అంతకుముందు అంటే గంభీర్ టీమిండియాకి కోచ్ అవ్వకముందు టీమిండియా ఆస్ట్రేలియాలో చిత్తు చేసి, అలా ఒక్కసారి కాదు బాస్, 2 సార్లు చిత్తు చేసి సిరీస్లు గెలిచి వచ్చింది. కానీ గంభీర్ సాబ్ ఆధ్వర్యంలో టెస్ట్ సిరీస్ని 3-1తో మన టీమే చిత్తుగా ఓడిపోయి ఇంటికి వచ్చింది. ఈ ఓటమి పరంపర టెస్ట్ సిరీస్ వరకే ఆగలేదు బాస్. ఓడిఐ సిరీస్లో కూడా ఆస్ట్రేలియా టీమిండియాని 2-1తో ఓడించి సిరీస్ని చేజిక్కించుకుంది. ఇక్కడ కూడా గంభీర్ కోచింగ్లోనే. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఇండియాకి వచ్చింది. దొరికింది ఛాన్స్. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో అని ఆ టీం కూడా మన టీంపై ప్రతాపం చూపించేసింది. టెస్ట్ సిరీస్లో 2-0తో మన టీమిండియాని ఘోరంగా ఓడించేసింది. ఇలాంటి ఓటమి కూడా చరిత్రలో ఇంతకు ముందు జరగలేదు. అలాంటి అత్యుత్తమమైన ప్రదర్శనని టీమిండియా ప్లేయర్స్ నుండి రాబట్టగలిగాడు కోచ్ గౌతమ్ గంభీర్. ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ని కూడా టీమిండియా 2-1తో కోల్పోయింది. ఇలాంటి ఓటమి కూడా మన హిస్టరీలో జరగంది. న్యూజిలాండ్ ఇంతకు ముందెప్పుడు ఇండియాకి వచ్చి సిరీస్ని గెలవనే లేదు. ఈ పుణ్యం కూడా గంభీర్దే. యాక్చువల్గా గంభీర్ ఫెయిల్ అవ్వడానికి కారణమేంటో తెలుసా బాస్? తను తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు. ఓపెనింగ్ జోడీ తప్పిస్తే ఏ బ్యాటర్ ఎప్పుడొస్తాడో, ఎందుకు వస్తాడో, అసలు గంభీర్ ఎందుకు మారుస్తాడో ఎవ్వరికీ అర్థం కాకపోవడం. తమ పొజిషన్లో అద్భుతంగా ఆడుతున్న ప్లేయర్స్ని అనవసరంగా మార్చి వారి ఆట తీరును దెబ్బతీయడం. ప్లేయర్స్ని ఒక్క తాటిపై నడిపించాల్సిన కోచే సీనియర్స్ని లెక్క చేయకుండా టీం గ్రూపులుగా విడిపోయేలా చేయడం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలే ఉన్నాయి. ఈ కారణాల వల్లే టీమిండియా ఇలాంటి దారుణమైన ఓటములని చవి చూడాల్సి వస్తుంది. మరి ఇలాంటి కోచ్ మనకి అవసరమా చెప్పండి? మరి గంభీర్ని కోచ్ పదవి నుండి తొలగిస్తే ఆ స్థానంలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వాళ్ళు ఎవరు? టీమిండియాకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చే సత్తా ఎవరికుంది? అసలు కోచ్ రేస్లో ఎవరెవరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం బాస్. గౌతమ్ని కోచ్ పదవి నుండి తొలగిస్తే ఇప్పటికిప్పుడు రెడీమేడ్ కోచ్ రెడీగా ఉన్నాడు. అతడెవరో కాదు, వివిఎస్ లక్ష్మణ్. ప్రస్తుతం తను ఎన్సీఏ హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. లక్ష్మణ్ ఇప్పుడు కోచ్ బాధ్యతలు చేపట్టడానికి ఉన్న రెడీమేడ్ మెటీరియల్. పైగా లక్ష్మణ్ కామ్ అండ్ కంపోజ్. ఎవరితోనూ గొడవలు పడడు. ఈగో ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవు. ఇక లక్ష్మణ్ గురించి మనందరికీ తెలిసిందే. టెస్ట్ ఫార్మాట్లో ఓ దిగ్గజ ప్లేయర్. తనకి ఎక్స్పీరియన్స్ కూడా చాలానే ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్కి కోచ్గా కూడా చేశాడు. కాబట్టి T20 ఫార్మాట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో వివిఎస్ లక్ష్మణ్ ప్రస్తుతానికి గంభీర్ స్థానంలో కోచ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్న బెస్ట్ ఆప్షన్. ఇక సెకండ్ ఆప్షన్ ఎవరంటే ఆశీష్ నెహ్రా. నెహ్రా తన కోచింగ్తో ఐపీఎల్లో ఫస్ట్ టైం ఆడిన గుజరాత్ టైటన్స్కి
టైటిల్ని అందించాడు. ఆ తర్వాత జిటిని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు బౌండరీ బయట యానిమేటెడ్గా ఉంటాడు. చాలా క్విక్ డిసిషన్స్తో మ్యాచ్ని మలుపు తిప్పే సత్తా ఉన్నాడు. పైగా ప్లేయర్స్తో ఫుల్ చిల్ అవుతూ ఎప్పుడూ హ్యాపీగా కనిపిస్తూ ఉంటాడు. సో తను కూడా టీమిండియా కోచ్ అవ్వడానికి ది బెస్ట్ ఆప్షనే. ఇక థర్డ్ ఆప్షన్ సౌరవ్ గంగూలీ. టీమిండియా కోచ్ అవ్వాలని స్వయంగా సౌరవ్ గంగూలీనే బలంగా కోరుకుంటున్నాడు. ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేశాడు. ఇక గంగూలీ గురించి తెలియని వారుండరు. తన కెప్టెన్సీతో ఇండియాకి అద్భుతమైన విజయాల్ని అందించాడు. చెప్పాలంటే ఓ పర్ఫెక్ట్ టీంని సిద్ధం చేసుకుని వరుసగా విజయాలు సాధించడం అనే పరంపరను మొదలుపెట్టిందే గంగూలీ. మరి అలాంటివాడు టీమిండియా కోచ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఏమంటారు బాస్? ఇక నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఎంఎస్ ధోని. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎంతోమంది కెప్టెన్లున్నా వారందరికంటే ముందొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనినే. నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి ఇండియన్ ఫ్యాన్ ధోనికి కూడా ఫ్యానే. అంతలా తన ఇంపాక్ట్ని ఇండియన్ క్రికెట్పై వేశాడు. తను మాస్టర్ మైండ్, అలాగే మిస్టర్ కూల్. తనకి ప్రస్తుతం టీంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అడ్మైర్ చేస్తారు. సో ధోని కూడా ది బెస్ట్ ఆప్షనే. అయితే ఇక్కడ కొంతమంది ఐపీఎల్లో ఆడుతుండగా కోచ్ ఎలా అవుతాడు అన్న డౌట్ రైస్ చేయొచ్చు. వినడానికి కష్టంగానే ఉన్నా ఈ ఐపీఎల్ తర్వాత ధోని నెక్స్ట్ ఐపీఎల్ ఆడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే కోచ్ రేస్లో ధోని పేరుంది. ఓకేనా బాస్? ఇక ధోని తర్వాత ఫిఫ్త్ ఆప్షన్ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ ముల్తాన్ కా సుల్తాన్ నజఫ్గఢ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్. క్రికెట్ హిస్టరీలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఆటపై చెరగని ముద్ర వేసి వెళ్లారు. ఆ లిస్ట్లో వీరేంద్ర సెహ్వాగ్ పేరు తప్పకుండా ఉంటుంది. మరి అలాంటి సెహ్వాగ్ టీమిండియాకి కోచ్ అయితే మాత్రం నా సామిరంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంతకుముందు స్వయంగా సెహ్వాగే ఇండియా కోచ్ అవ్వడానికి సిద్ధం అన్నాడు. బట్ షరతులు వర్తిస్తాయి అని కూడా అన్నాడు. కోచ్ పదవికి ఎలాంటి అప్లికేషన్ నేనైతే పెట్టుకోను, డైరెక్ట్గా కోచ్ పదవి ఇస్తే చేస్తా అని చెప్పాడు. మరి బీసీసీఐ దగ్గర అలాంటి ఆప్షన్ ఉంటే సెహ్వాగ్ కూడా కోచ్ పదవికి ది బెస్ట్ ఆప్షనే. ఏమంటారు బాస్? మరి గంభీర్ కోచింగ్లో టీమిండియా అయితే దారుణ ఓటములని చవి చూడాల్సి వస్తుంది. ఎలాగూ T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి అక్కడ తన కోచింగ్తో ఇండియాని గెలిపిస్తే ఓకే, కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం తనపై ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. తప్పకుండా తనని తొలగించి మరొకరికి హెడ్ కోచ్ బాధ్యతలు అప్పజెప్పేస్తారు. మరి బాస్, గంభీర్ని తప్పిస్తే పైన చెప్పిన 5 దిగ్గజ ప్లేయర్స్లలో ఎవరికి టీమిండియా కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలి? ఎవరు కోచ్ పదవికి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్. ఇక ఈ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.